ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే ప్రియా. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలసు. వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలసు. తొలి ప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు. రే డాక్టర్, త్వరగా బయటికి. ఏ విశాల్, ఏంటిది రోడ్డు మీద డిస్టర్బెన్స్? డిస్టర్బెన్సా? నన్ను కాలేజ్ నుంచి డిస్మిస్ చేసి నువ్వు కారులో షికారులు చేస్తున్నావా? విశాల్, నేను డ్రగ్స్ తీసుకుంటే నీకెందుకు, అమ్మాయిలు మోసం చేస్తే నీకెందుకు? అంత పెద్ద కాలేజీలో నేను ఒక్కడనే ఎదవనా? విశాల్, నేను చెప్తే వినే పొజిషన్ లో లేవు. నా పొజిషన్ బానే ఉంది, నీ డెసిషనే బాలేదు. ఈ 2 years లో నా చదువుకి 10 lakhs ఖర్చు అయింది. అయితే నేనేం చేయాలి? అరేంజ్ చేయాలి. 1 week లో 10 lakhs అరేంజ్ చేయాలి. లేదంటే చూస్తావు కదా. 1 week టైం ఇస్తున్నా, 10 lakhs అరేంజ్ చేసుకో. ఏంటి డాక్టరా? ఓకే. బాస్టర్డ్, 10 lakhs కావాలంట. నా కెరియర్లో ఎంతమంది చూసుంటాను ఇలాంటి వాళ్ళని. ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? నథింగ్. ప్రపంచంలో ప్రేమించడం కన్నా పెద్ద తప్పు లేదు. ప్రేమించేదాకా అబద్ధాలు చెప్పాలి, ప్రేమించిన తర్వాత అన్నీ నిజాలే చెప్పాలి. ఛీ, దీనమ్మ ప్రేమ. నా లవర్కి అవే చెప్పా. హలో రవి, ఏం చేస్తున్నావు? బైక్ వాష్ చేస్తున్నా. అర్జెంట్ గా మాట్లాడాలి, కాఫీ షాప్ కి వచ్చేయ్. అక్కడ కాఫీ 100 రూపీస్. నేను రాను. నేను కాఫీ తాగడానికి కాదు రమ్మంది, మన పెళ్లి గురించి మాట్లాడటాను. దానికి ఇంకా టైం ఉంది కదా. నువ్వు 15 minutes లో రాలేదంటే నేను డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చేస్తా. వద్దు, నేను వచ్చేస్తాను కదా బంగారం. నువ్వు ఫోన్ పెట్టేయ్. అమ్మో, ఇది వచ్చేస్తుంది. దీని అమ్మ జీవితం. 5,000 కోసం ఈ డొక్ సైకిల్ వేసుకుని హైదరాబాద్ సిటీలో, పైగా ట్రాఫిక్ లో కష్టపడుతూ తిరగాల. ఇప్పుడు మళ్ళీ ఇది ఒకట. ఛీ, దీని అంతటికి కారణం మా బాబు. ఒరే బాబు, మా బాబే. వెళ్తున్నా ఆఫీస్కి. విషయం ఏంటో చెప్పు నానా. అయితే ఏం చేయమంటావు నానా? 1,00,000 నా దగ్గర ఎక్కడి? నాకు షేవింగ్ చేసుకోవడానికి డబ్బులు లేవు. 1,00,000 ఎక్కడ తెమ్మంటావు నాన్న? నాన్న పెట్టేశాడు. పోనంటే తన్ని మరీ పంపాడు హైదరాబాద్కి సాఫ్ట్వేర్ జాబ్ చేయమని. చదివించిందేమో 10th, చేయమంటుందేమో సాఫ్ట్వేర్ జాబు. నేను చేస్తుందేమో సాఫ్ట్వేర్ కాదు, సూపర్ మార్కెట్ అంటే వెండో. కానీ ఇప్పుడు 1,00,000 కావాలంట. 1,00,000. బుజ్జే, నేను రా నీ సైకిల్నే. నువ్వు కూడా మాట్లాడతావేంటే? నీ బాధను చూసి నాకు మాటలు వచ్చేసా. నా చైన్ చూడు, నేనే వేసుకున్నానా? నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావే. సరే, ఇప్పుడు ఎలా సంపాదిస్తావు 1,00,000? మా వాండర్ని అడుగుదాం అనుకుంటున్నా. మరి ఎందుకు లేటు, ఎక్కు తొక్కు. అదేమన్నా బైక్ అనుకుంటున్నావురా? అంత స్పీడ్గా వస్తున్నావు. రా అంటున్నావేంటి? నువ్వేమన్నా నా ఫ్రెండ్వా? ఏంట్రా రాంగ్ రూట్లో వచ్చి లాజిక్స్ మాట్లాడుతున్నావు? నువ్వు నీ డొక్కు సైకిల్. డొక్కు సైకిల్ ఏం కాదు, దానికి మాటలొచ్చు. సైకిల్ మాట్లాడమా? మెంట్లారా నీకు? నాకు కాదు మెంట్లో, మా నాన్నకే. మొత్తం ఫ్యామిలీ పిచ్చారా? ఎవడకరా పిచ్చి? రే బుజ్జి,
నువ్వెలా ఉన్నావు వాడెలా ఉన్నాడు మూసుకొని నన్ను లేపా అసలు మనకు చాలా పనులు ఉన్నాయి. సరే సరే నేను అర్జెంట్కి వెళ్ళాలి. బతికిపోయావు. పోరా రేయ్, ఎర్రి. నీ గురించి 1 hour నుంచి వెయిట్ చేస్తున్నా. మధ్యలో యాక్సిడెంట్ సంధ్య, చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. రవి ఇంటర్వ్యూ ఏమైంది? నేను పే చేస్తాను. రవి ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూయా? వెళ్ళే సంధ్య, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ మ్యాచ్ తెలుసా? ఫైనల్ గా ఇండియా విన్. మరి నన్నెప్పుడు విన్ అవుతావు? నిన్ను విన్నా. అదే నన్ను పెళ్లి చేసుకోవా? ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికి. ఏం చేస్తావు పెళ్లి చేసుకుని? పెళ్లి చేసుకోగానే ఫస్ట్ నైట్ కదా. రవి ఆ తర్వాత సెకండ్ నైట్. రవి అంటే 3 nights ఉంటాయి కదా. జోక్ చేయకు, నేను హర్ట్ అవుతాను. ఓకే జాను, చెప్పు. జాబ్ లేకపోతే పెళ్ళిలా చేసుకుంటావు? నువ్వు చేయవా జాబు? రవి మా ఇంట్లో నాకు మ్యాచ్ చూశారు. 1 weekలో ఎంగేజ్మెంట్. ఈ 1 weekలో నువ్వు జాబ్ చూసుకొని మా పేరెంట్స్ని ఒప్పించకపోతే సంధ్య, ఇంకా ఫ్యూచర్లో మనం కలవలేమేమో రవి. వన్ వీక్ రవి, వస్తాను. బాయ్. సంధ్య, బుజ్జి, సార్ నీకో విషయం చెప్పాలయ్యా. సార్ నేను కూడా మీకు విషయం చెప్పాలి సార్. సరే చెప్పు. ముందు మీరు చెప్పండి సార్. బుజ్జి, రేపు నుంచి షాప్కి రాకయ్యా. ఎందుకు సార్? నాకు 30 లక్షలు అప్పు ఉందయ్యా. మరి నా పరిస్థితి ఏంటి సార్? ఇంకో జాబ్ చూసుకో. ఒక్క నిమిషం ఆగండి సార్. ఛీ! థు! అప్పు ఎందుకు చేశారు సార్? 30 లక్షలు అప్పు అంట, సూపర్ మార్కెట్ అమ్మేస్తాడంట. ఛీ, దీని 1 week టైం ఇస్తున్నా, 10 lakhs అరేంజ్ చేసుకో. 1 week రవి, వస్తాను. సంధ్య, లక్ష పంపకపోతే మీ అమ్మరింట్లోకి రాని వరకు చెల్లికి తిండి పెట్టను. మార్నింగ్ యాక్సిడెంట్, నువ్వేంటి ఇక్కడ? అవును, నువ్వేంటి ఇక్కడ? 1 week లో జాబ్ అంట, లేదంటే పెళ్లి చేసుకోదంట. నువ్వే చెప్పు. ఇప్పటికిప్పుడు జాబ్ అంటే 1,00,000 ఖర్చు అవుతుంది. జాబ్స్ కూడా అమ్ముతారా భయ్యా? ఇప్పుడు అమ్ముతున్నారులే. 1,00,000 కావాలంట భయ్యా. ఎక్కడి నుంచి తెచ్చేది? వారం రోజుల్లో 1,00,000 కావాలంట, లేదంటే చెల్లి అమ్మని బయటికి గంటేస్తాడంట. ఎవడు? ఎవడు? మా బాబు. ఓనర్ని అడుగుదాం అనుకుంటే వాడు నాకన్నా దరిద్రంగా ఉన్నాడు. అర్థం కావట్లేదు భయ్యా, ఏడుపు వస్తుంది. ఇప్పుడేం చేద్దాం? నువ్వే చెప్పు భయ్యా, ఇద్దరికీ డబ్బులు కావాలి. నన్ను మహేష్ బాబు ఇంటికి తీసుకెళ్ళండి అంకుల్. అతను ఎవరో తెలుసా? ఇప్పుడు మనం వాణి వాళ్ళ ఇంటికి వెళ్దాం, అక్కడి నుంచి ఓషన్ పార్క్ వెళ్దాం. ఓషన్ పార్క్? చూస్తుంటే కిడ్నాపర్ ఉంది భయ్యా. ఎర్రి, సిటీలో పెద్ద డాక్టర్. నీకు మనీ కావాలి, నాకు మనీ కావాలి, ఇద్దరిది సేమ్ ప్రాబ్లం. ఏం భయ్యా, కిడ్నాప్ చేద్దామా? షార్ప్గా అర్థం చేసుకున్నావు. ప్రాబ్లం రాదు కదా భయ్యా. నీకు ఆన్సర్ కావాలా, డబ్బులు కావాలా? భయ్యా డబ్బులే కావాలి భయ్యా. ఫోన్ నెంబర్ చెప్పు. నెంబర్ ఎందుకు భయ్యా? హ్మ్? సరే,
9848 సరే సరే, రేపు మస్ట్ అండ్ షుడ్ గా మహేష్ బాబు ఇంటికి తీసుకెళ్తారు కదా? ఓకే షూర్. నైట్ కలుద్దాం. ఓకే భయ్య. అదే డాక్టర్ హౌస్. క్లోరోఫామ్ తెచ్చావరా? ఏంటి భయ్యో రా అంటున్నావేంటి? నీకు మర్యాద కావాలా, మనీ కావాలా? మనీ భయ్య. ఏది క్లోరోఫామ్? ఏంటి తీసుకురాలేదా? గసగసాలు తీసుకొచ్చాను భయ్య. అవెందుకురా ఇప్పుడు? మా టీవీలో మంచి సత్యనారాయణ గారు ద్వారగించిన గసగసాలు స్మెల్ చూస్తే మత్తు వస్తుందన్నారు భయ్య. 100 గ్రాములు 20 రూపాయలు భయ్య. నిజమా? వాసన చూస్తావా? మరి కిడ్నాప్ అవుట్ చేస్తాడు. నువ్వే భయ్యూ. సరే రా. డాక్టర్, వీడికి బాగా కడుపు నొప్పి. ముందు లోపలికి రండి, పడుకోబెట్టండి. ఎక్కడా నొప్పి? ఎక్కడ భయ్య నొప్పి? అదేంటి మిమ్మల్ని అడుగుతాడు? బుజ్జి డాక్టర్ కడుపు నొప్పి ఎక్కడా అని అడుగుతున్నారు. ఇక్కడ ఎక్కడ? ఇక్కడ 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 సార్. ఇక్కడ 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 సార్. ఎక్కడ ఇక్కడ సార్. ఇక్కడ ఇక్కడ సార్. ఇక్కడ ఇక్కడ సార్. ఇక్కడ 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 సార్. ఇక్కడ ఇక్కడ సార్. ఇక్కడ సార్. ఇక్కడ సార్. బాగానే పని చేసిన భయ్య గసగసాలు. రే బుజ్జి, అమ్మాయిని వెతుకుదాం పదా. లేదు భయ్య, నాకు ఆకలేస్తుంది. నువ్వు అమ్మాయిని వెతుకు, నేనేమో కిచెన్ రూమ్ వెతుకుతాను భయ్య. బుజ్జి, వస్తున్నా వస్తున్నా వస్తున్నా. భయ్య వాటర్ తాగుతా భయ్య? సరే భయ్య. దీని లేపు ఫస్ట్. ల్యాబ్ కన్నా వచ్చేసింది భయ్య. 0 సైజ్ అనుకుంటా. ఎక్కడ తీసుకెళ్తాం భయ్య? నీకు ఆన్సర్ కావాలా, డబ్బులు కావాలా? డబ్బే కావాలి భయ్య. అయితే మూసుకొని పదా. భయ్య ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. కిడ్నాపర్స్ ఎవరై ఉంటారు డాక్టర్? ఇంతకు ముందు ఎప్పుడు వాళ్ళని చూడలేదు. మరి కిడ్నాప్ అయిన అమ్మాయి? తను నా పేషెంట్ శృతి. పేషెంటా? ఎస్ ఇన్స్పెక్టర్, షీఈ్ ఆమిషా పేషెంట్. డాక్టర్, 6 సంవత్సరాల క్రితం జరిగిన యాక్సిడెంట్లో ఆ అమ్మాయి ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. యాక్సిడెంట్ నుండి శృతి బయటపడింది. బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి నర్వస్ సిస్టమ్స్ దెబ్బతిన్నాయి. అప్పుడు తన వయసు 14 సంవత్సరాలు. అంటే మెమొరీ లాస్? ఎస్ ఇన్స్పెక్టర్, ఇదో డిఫరెంట్ కేస్. తనకి 14 ఇయర్స్ క్రితం జరిగిన సంఘటనలు, అలవాట్లు మాత్రమే గుర్తుంటాయి. కొత్తగా పరిచయమైన వాళ్ళని తర్వాత రోజు గుర్తుపట్టదు. ఒక రకంగా చెప్పాలంటే ఎవ్రీడే న్యూ డే. మరి మీరు? శృతి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్. రేయ్, నాకు స్కూల్కి టైం అవుతుంటే ఎవడ నన్ను కట్టేసింది? భయ్య స్కూల్ అంటుంది ఏంటి? డాక్టర్ కూతురు కదా, టాలెంట్ చూపిస్తుంది. లేదు భయ్య, టీచర్ అనుకుంటా. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, వదిలేయండి ప్లీజ్.
ఎవడ్రా మీరు? రే చిట్టి, చిట్టి, చిట్టి. అరే అది మనల్ని చూసేసిందిరా. అవును భయ్య, నన్ను చిట్టి అని కూడా పిలిచింది. చిట్టి చూడు ఎలా పిలుస్తుందో. అది చాలా డ్రామాలు ఆడుతుంది. ఉండు దాని పని చెప్తా. సరే భయ్య. రే చిట్టి, నన్ను ఎందుకురా కట్టేశారు? ఏయ్, నా పేరు చిట్టి కాదు, బుజ్జి. నీకు 2 పెట్ నేమ్స్ ఉన్నాయా? ఏంటి కుక్క నేమ్సా? ఆపండా, మేము నిన్ను కిడ్నాప్ చేసాం. మాకు డబ్బులు కావాలి. డబ్బులు కావాలి, మాకు డబ్బులు కావాలి. అరే చిట్టి, నువ్వు ప్రపోజ్ చేస్తే ఒప్పుకోలేదని కిడ్నాప్ చేస్తావా? నా పేరు చిట్టి కదని చెప్పాను కదా. నువ్వు గడ్డాల మీసాలతో ఉంటే నిన్ను గుర్తుపట్టలేననుకుంటున్నావా? అయినా నీకు తెలుసు కదా చిట్టి, నేను మ్యాథమెటిక్స్ లో ఫస్ట్, మెమరీ పవర్ ఎక్కువ. భయ్య దీనికి ఏమైనా మెంటలా? అది మనల్ని మెంటల్స్ చేస్తుంది. ఓ, ఏయ్ డ్రామాలు ఆపి మీ డాడీకి ఫోన్ చేయి. మా డాడీ దగ్గర ఫోన్ లేదు. డాక్టర్ అయ్యుండి ఫోన్ లేదా? మా డాడీ డాక్టర్ కాదు, పేషెంట్. వామ్మో, చూడు భయ్య ఎలా నటిస్తుందో. చిట్టి, ఏయ్ ఫోన్ చేయి. ఫోన్ వద్దులే, ఏం చేద్దాం? పోస్ట్ చేద్దాం. పేపర్ తీసుకురా. పెన్ను. మీ డాడీకి లెటర్ రాయ్. ముందు డేట్ అయ్యి. ఇదేమైనా లీవ్ లెటరా? నాన్న, మీ శృతిని నన్ను వీళ్ళు కిడ్నాప్ చేశారు. వీళ్ళు పెద్ద రౌడీల్లా ఉన్నారు. 10 lakhs డిమాండ్ చేస్తున్నారు. 2 daysలో అరేంజ్ చేయకపోయినా పోలీసులకు చెప్పినా నన్ను చంపేస్తా అంటున్నారు. అయిపోయిందా? నేను పోస్ట్ చేసి వస్తాను, నువ్వు చూసుకో. లేదు భయ్య, చిట్టి చిట్టి అని చంపేస్తుంది. నేను కూడా 5 lakhs కావాలా వద్దా? కావాలి భయ్య. అయితే మూసుకొని అరే చిట్టి, డబ్బు కోసమే నన్ను కిడ్నాప్ చేశానన్నావు కదా, చూడు నిన్ను కూడా ఎగ్జామ్స్ రాయనివ్వకుండా చేస్తాను. ఏమండి, చిట్ అంటారు, స్కూల్ అంటారు, ఎగ్జామ్ అంటారు. ఎందుకండి మా జీవితాలతో ఆడుకుంటారు? కొంచెం కోఆపరేట్ చేయండి, మా లైఫ్ సెటిల్ అయిపోద్ది. ప్లీజ్ అండి. అవునా? అవునండి. ఇలా రా. అప్పుడే నీకు మీసాలు గడ్డలు వచ్చాయి చిట్టి? ఏంటి పాపా? నేను పాపనా? శృతిని. చిట్టి, నాకు ఆకలేస్తుంది. నాకు యాపిల్ అంటే చాలా ఇష్టం. గసగసాల ట్రీట్మెంట్. చిట్టి, బుజ్జి, స్కూలు. ఇప్పుడు అన్నవి ఎలా అంటావు? చిట్టి, నువ్వంటే నాకు ఇష్టం రా. ఏంటి? మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, చెప్పు. లే లే లే. బుజ్జి, బుజ్జి, రే బుజ్జి, బుజ్జి. భయ్యా, ఏం చేసావురా అమ్మాయిని? గసగసాలు పెట్టాను భయ్యా, మార్నింగ్ వరకు లేకదు భయ్యా. రేయ్, నాకు స్కూల్కి టైం అవుతుంటే ఎవడ్రా నన్ను ఇలా కట్టేసింది? చిట్టి, నువ్వేంట్రా ఇక్కడ? చిట్ట, నేనేంటి ఇక్కడ? ఏంటి భయ్యా మళ్ళీ చిట్టి అని చావ దెబ్బేస్తుంది? ఎవడ్రా వీడు? ఏయ్, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. మేము నిన్ను కిడ్నాప్ చేసాం. నిన్నటి నుంచి నువ్వు మాతోనే ఉన్నావు. మీతోనా? నిన్న మా స్కూల్కి మా అమ్మ వస్తే ఇద్దరం కలిసి కారులో మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆంటీ వాళ్ళ ఇంటికా? నిన్న జరిగిందంతా గుర్తులేదా? గుర్తులేదు. మరి వీడు? వీడు చిట్టి 9th క్లాస్లో నాకు ప్రపోజ్ చేస్తే నేను ఒప్పుకోలేదని స్కూలు ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు. అరే చిట్టి, నువ్వు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయలేదని కిడ్నాప్ చేస్తావా? ఛీ వెదవా.
నువ్వు స్కూల్ వదిలి వెళ్ళిపోతే నేను ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? ఏయ్ దొంగ నాటకాలు ఆపు. ఇలా బిహేవ్ చేసి భయ భయ తప్పించుకుందాం అనుకుంటున్నావా? భయ 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 నేను మాట్లాడతాను భయ 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 చంపేస్తాను నిన్ను. నేను మాట్లాడతాను భయ నేను మాట్లాడతాను భయ 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 నేను మాట్లాడతాను భయ. నువ్వు వెళ్ళి భయ నువ్వు వెళ్ళి భయ. చిట్టి, నీకప్పుడే గడ్డల మీసాలు వచ్చేసాయా? ఎందుకండి మా జీవితాలతో ఆడుకుంటారు? అవునా? ఇట్రా. అరే చిట్టి, నన్ను వదిలేరా. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను లవ్ చేస్తాను. అయినా నువ్వు ఊరు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం రా. శృతి అవును, అయితే నన్ను వదిలేయి. రేపు ఈవినింగ్ దాకా వెయిట్ చేయి, తర్వాత వదిలేస్తాం కదా. నిజంగా? ఒట్టు శృతి. అరే బుజ్జి బుజ్జి బుజ్జి. వీడెవడ్రా నిన్ను బుజ్జి అంటాడు? నీ పేరు చిట్టి కదా? నా పేరు బుజ్జి కాదు, చిట్టి. ఏయ్ రారా. డాక్టర్ని బ్యాంక్ దగ్గర చూశాను. మనీ డ్రా చేస్తున్నాడు అనుకుంటా. మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్. ఆ తర్వాత సంధ్యని పెళ్లి చేసుకొని నేను శృతిని పెళ్లి చేసుకుని. లేదు భయ్య, నన్ను లవ్ చేస్తుంది భయ్య. నిన్న ఒరే మెంటల్. ఫస్ట్ టైం నన్ను ఒక అమ్మాయి లవ్ చేస్తుంది భయ్య. ప్లీజ్ భయ్య, కొంచెం ఎంకరేజ్ చేయ భయ్య. సరే ఏం చేయాలి? ఒక అమ్మాయిని ఎలా పడేయాలో కొంచెం చెప్పు భయ్య. ప్రేమించేదాకా అబద్ధాలు చెప్పాలి, ప్రేమించాక అన్ని నిజాలు చెప్పాలరా. ఫస్ట్ టైం నీ లవర్ని ఎక్కడ చూసావు భయ్య?
కార్తీక్ జాబ్ జాబ్ అని నా వెంట పడ్డాడు. వాడి గురించి నేను లీవ్ పెట్టాను. 1 డే శాలరీ 5,000 కట్. ఓ ఓ సారీ 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 సారీ. ఎవరు మీరు? నా పేరు రవి. మీరు అడిగింది జీవన్ కార్తికా? జీవన్ కార్తికేనండి. వాడి గురించే నేను లీవ్ పెట్టింది. 1 డే శాలరీ కట్. ఎక్కడ వర్క్ చేస్తుంటారు? కంపెనీలో. అదే ఏ కంపెనీ? సాఫ్ట్వేర్ కంపెనీలో. అదే కంపెనీ పేరు? హీరో హోండా. అది బైక్ కంపెనీ కదా? 1 సెకండ్, ఫోన్ వస్తుంది. అరే వేస్ట్ రవి, హీరో హోండా బైక్ కంపెనీరా, సాఫ్ట్వేర్ కంపెనీ కాదురా. దరిద్రుడా, వెదవా, ఆ మాత్రం తెలీదురా? ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవుతారా రవి? రవి గారు, రవి గారు, నేను బీటెక్ కంప్లీట్ చేశాను. జాబ్ ఏదైనా? సరే, రేపు కాఫీ షాప్కి వచ్చేయండి. సంజయ్ గారు, 1 మినిట్. ఓకే. రెజ్యూమ్? యా. సూపర్ మార్క్స్ వచ్చాయి. థ్యాంక్స్. అన్నిట్లో ఫస్టా? పెన్ పెట్టలేదా? ఇవ్వండి. ఇవ్వండి, నేను పెడతా. అయ్యో, ఆ తర్వాత అమ్మాయి గురించి రక్తం చిందించిన తర్వాత కూడా ఏంటని అడుగుతావేంట్రా ఎర్రి? నువ్వు నా లవరే కదే, అయితే మెడకు వదిలి. మెడకు వదిలి. Yumma! Ba. ఆ డాక్టర్ నా లైఫ్ తో ఆడుకుంటున్నాడు. ఇన్స్పెక్టర్ని ఇంటికి పంపించిన పరువు అంతా తీశాడు. ఆడి కూతుర్ని కిడ్నాప్ చేశానంట. ఎందుకురా
చిట్టి నన్ను కట్టేశారు, వదిలేండ్రా. నాకు స్కూల్కి టైం అవుతుందిరా, ఎగ్జామ్స్ ఉన్నాయి, వదిలేండ్రా వదిలేండ్రా. అల్లరి చేయకు శృతి, నేను ఫ్లైట్లో తీసుకెళ్ళి 7 వండర్స్ చూపిస్తాను. 7 వండర్స్? అవును. అయితే నన్ను ఇప్పుడే తీసుకెళ్ళు. ఇప్పుడా? అవును ఇప్పుడే. ఇప్పుడు కాదు, ఎగ్జామ్స్ అయిన తర్వాత. శృతి, ఇప్పుడే శృతి, తీసుకెళ్ళు. శృతి, ఛప్! ఇప్పుడు కాదు, ఎగ్జామ్స్ తర్వాత అని చెప్పాను కదా. ఊరికే ఇక్కడే ఉండు, యాపిల్స్ తీసుకొస్తాను. చిట్టి ఛీ, నువ్వు ఎక్కడికి? పే. ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఎక్కడికి వెళ్ళావురా? యాపిల్స్ భయ్యా. సరే లాక్ తీ. భయ్యా, చనిపోయిందిరా. తాడెందుకు విప్పావు? ఏం లేదు భయ్యా, టాయిలెట్ అంటే కట్లిప్పాను భయ్యా. తర్వాత యాపిల్స్ కావాలంటే బయటికి వెళ్ళాను భయ్యా. ఎందుకు ఇలా చేసిందిరా? ఇప్పుడు ఎలా రా? ఏమో భయ్యా, నీ ఇష్టం, ఏదో ఒకటి చేద్దాం. మరేం చేద్దాం భయ్యా? దీన్ని మనమే చంపామని మన మీదకి వస్తుంది. ఆ తర్వాత పోలీసులు, జైలు, సంజయ్ పెళ్ళైపోవడం అయిపోయిందిరా. అంతా అయిపోయింది. అవును భయ్యా, నా పని కూడా అయిపోయింది. మా బాబు నన్ను చంపేస్తాడు భయ్యా. ఏం చేద్దాం భయ్యా? మనం చేయాల్సింది ఒకటే, డాక్టర్ని కలిసి జరిగిందంతా చెప్పేద్దాం. సరే భయ్యా. అరే డాక్టర్లా ఉన్నాడ్రా. జాగింగ్ చేస్తున్నట్టున్నాడు భయ్యా, హెల్త్ కోసం కాదు, ప్రాణం కోసం. అటు చూడు. భయ్యా వాళ్ళు డాక్టర్ ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? మనం ఫాలో అవుదాం. చంపే. ఓకే విశాల్, నువ్వు అడిగే అమౌంట్ ఇస్తాను. ప్లీజ్ లీవ్ మీ. ప్లీజ్ లీవ్ మీ. ప్లీజ్ లీవ్ మీ. నీ ప్రాణాలు కావాలి. ఎవడ్రా మీరు? ఇతని పేరు బుజ్జి. ఇతని పేరు రవి సార్. అయితే ఏంటి? ఏంటి మీకు ఇక్కడ పని? సార్ మాకు మడ్డ చూడడం అంటే చాలా ఇష్టం సార్. పండే, ఆ మూల కూర్చొని చూస్తాం సార్. పండే పండు పండు కొడక్కలారా ఎక్కడి నుంచి వెళ్ళలే. చంపే. మా గురించి ఎవరికైనా అబ్బాయి లేదు సార్, మేము మెమరీ లాస్ పేషెంట్లు. 1 అవర్ తర్వాత మాకు మేమే గుర్తుండం, ఇక మీరేం గుర్తుంటారు సార్? ఎరా? అవును సార్. అవును సార్. మెమరీ లాస్ పేషెంట్ సార్. ఎవర్రా మీకు చెప్పింది? డాక్టర్. ఆ డాక్టర్ అని మీకు ఎలా తెలుసురా? అది అది ఆ? చంపే. రే డాక్టర్, నో నా విశాల్, లైఫ్ అంతా విశాల్, నాశనం చేశావు. విశాల్, విశాల్. ఏయ్! చంపే.
విశాల్ నో 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 విశాల్ భయ్యా యాపిల్ కూడా తింటావా? ప్లీజ్ లీవ్ మీ విశాల్. సార్ ఆకలేస్తుంది, యాపిల్ కోసుకోవాలి. Sure. ఒకసారి కప్పిస్తారా? రే 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 ఆగరా పోరా నా కొడుకు, నేను ఆగ. రే ఆగు 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 నా కొడక ఆగు రే 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 ఆగు ఆగు నేను ఆగరా? రే ఆగు 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 సార్ ఏంట్రా కొడక నా కొడక రే ఆ కొడక రే సార్ సార్ థ్యాంక్ యూ. మీ అమ్మాయిని కిడ్నాప్ చేసింది మేమే డాక్టర్. తను ఇప్పుడు ఎక్కడా? తను ఇప్పుడు చనిపోయింది డాక్టర్. ఎప్పుడు ఎలా? రండి మేము తీసుకెళ్తాం, రండి డాక్టర్. ఇంజెక్షన్ తీసుకురండి. డాక్టర్ తనకేం కాలేదు. 5 మినిట్స్లో స్పృహలోకి వస్తాను. మరి ఊరి అదంతా డ్రామా. అవునా? తను అమీషా పేషెంట్. అంటే మెమొరీ లాస్. మెమరీ లాసా? ఎస్, తను మెమొరీ లాస్ పేషెంట్. ఎవ్రీడే కొత్త డే. 14 సంవత్సరాలలోపు జరిగిన సంఘటనలు, అలవాట్లు మాత్రమే గుర్తుంటాయి. ఇదో డిఫరెంట్ కేస్. మరి ఇలా చనిపోయినట్టు? అడిగింది ఇవ్వకపోతే ఇలా చనిపోయినట్టు బిహేవ్ చేస్తుంది. 14 ఇయర్స్ లోపు కూడా ఇలా బిహేవ్ చేస్తూ ఉండేది. మరి ఇప్పుడు? అవునా డాక్టర్? నేను విమానంలో 7 వండర్స్ చూపిస్తాను డాక్టర్. మారం చేస్తే కోప్పడ్డాను డాక్టర్. ఎస్, నువ్వు అలా కోపడ్డావని తను ఇలా చేసింది. ఏదేమైనా ఓ పేషెంట్ కిడ్నాప్ చేయడం చట్టరీత్యా నేరం. మీకు శిక్ష పడాల్సిందే. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ ప్లీజ్ డాక్టర్, డాక్టర్, డాక్టర్ ప్లీజ్ 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 డాక్టర్. అరే ప్లీజ్ చిట్టి, డాక్టర్, ప్లీజ్ డాక్టర్. నాకు అబద్ధం చెప్పావు కదా, అందుకే నిన్ను ఇలా భయపెట్టాను. డాక్టర్ అంకుల్ మీరు కూడా వచ్చారా? ఇంకెప్పుడు ఇలా చెయ్యకు, సరేనా? సరే. చూచు కన్నలు బుజ్జులు నాన్నలు చూస్తున్నా చూచినా. ఇన్స్పెక్టర్, నో ఇన్స్పెక్టర్, మా శృతి ఆల్రెడీ వచ్చేసింది. వాళ్ళు కిడ్నాపర్స్ కాదు, మా వాళ్ళే. మీరు క్లోజ్ చేసేయండి. థ్యాంక్ యూ డాక్టర్. మీ వల్ల అమ్మాయి చాలా ఆనందంగా ఉంది. మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. కొద్ది రోజుల పాటు మీరు కూడా అమ్మాయితో మా ఇంట్లోనే ఉండండి. మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు కదా చేస్తారా డాక్టర్? డాక్టర్? ఎస్. ఓకే డాక్టర్, ఒక్క నిమిషం పక్కకు. డాక్టర్ మరి నన్ను చిట్టి అని. బహుశా ఇలాంటి ఫ్రెండ్ ఉండి ఉండవచ్చు. అవునా? రే బుజ్జి రారా. బుజ్జా? నా పేరు చిట్టి కదా. అరే బుజ్జి రారా. నా పేరు చిట్టి కదా భయ్యా. బుజ్జి అంటే ఏంటి? నీకు పేరు కావాలా డబ్బులు కావాలా? డబ్బులే భయ్యో. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ లోకంలో ఎంత మోసం, అంతు తెలియదు విధి నడక. అనుభవించవే ఓ చిలక చిలక కోసం గణనాథ, ఈ లోకంలో ఎంత మోసం గణనాథ. డబ్బుకు లోకం దాసోహం గణనాథ, ఇది దాటాలన్నా తాగని సత్యం గణనాథ. డబ్బుకు లోకం దాసోహం గణనాథ, ఇది దాటాలన్నా తాగని సత్యం గణనాథ.